భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, పాఠం బాగా రావాలి పిల్లవాడికి అనుకున్నటువంటి టీచర్ చెప్పిన పాఠాన్ని మరో పద్ధతిలో బాగా అర్థమయ్యేట్టుగా చెప్పాలి అని అనుకుంటాడు. జగద్గురు స్థానంలో శ్రీకృష్ణుడు నిలబడి అర్జునుడికి తను చెప్పేటటువంటి దేహాత్మ వివేకము అనే పాఠాన్ని మరింత బాగా అర్థం కావాలి అని దాన్నే అనేక కోణాల్లోంచి చూపిస్తున్నాడు. ఆత్మ ఏ వస్తువు చేత కూడా మార్పు చెందదు అని చెప్పాడు. ఆత్మ మార్పు చెందకపోవడం కాదయా, వస్తువులకి ఆత్మని మార్పు చెందించగలిగే శక్తి లేదు. ఇది మళ్ళీ తను ఇంకొక మార్గంలో చెప్తున్నాడు అన్నమాట. చూడండి, భగవద్గీతలో నయనం చిందంతి అనేటువంటి శ్లోకం, అచ్ఛేద్య అనే శ్లోకం రెండు పునరుక్త మళ్ళీ అదే చెప్పారా అన్నట్టు మనకు అనిపిస్తాయి. ఎలాగో చూద్దాం. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్య ఏవచ. 4. అచ్ఛేద్య, ఆత్మ ఎప్పుడు కూడా ఛేదించబడదు. అదాహ్య, ఆత్మ ఎప్పుడు కూడా కాల్చబడదు. అక్లేద్య, ఆత్మ తడపబడదు. అశోష్య, ఆత్మ ఎప్పుడు ఎండించబడదు. 4. గత శ్లోకంలో నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచేనం క్లేదయంత్యాప నశోషయతి మారుత. శస్త్రాలు ఆత్మని కొయ్యవు, నీళ్లు ఆత్మని తడపవు, గాలి ఆత్మని ఎండించదు, నిప్పు ఆత్మని కాల్చదు. ఆత్మ నిప్పు చేత కాల్చబడదు, ఆత్మ నీటి చేత తడపబడదు, ఆత్మ శస్త్రము చేత కోయబడదు, గాలి చేత ఎండించబడదు. పదాలు మనకి అవే అన్నట్టు కనిపిస్తాయి, కానీ కొంచెం తేడా ఉందనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసే వ్యక్తి మాత్రమే గుర్తించగలుగుతాడు అన్నమాట. ఎట్లా? పొగ అలా పెడుతోంది పైకి, పట్టుకుందాం అనుకున్నాం, దొరుకుతుందే? ఎందుకు దొరకదు? మనం ఇలా పట్టుకున్నట్టు అనిపిస్తే పట్టుకుందాం అనుకుంటాం, కానీ అలా పక్కన వెళ్ళిపోతుంది. ఏమిటి కారణం? చేతికి పొగని పట్టుకోగలిగే శక్తి లేదు అని అర్థం. పోనీ పొగలో ఏదైనా ఒక చెయ్యి లాంటి వస్తువు చేత పట్టబడేటటువంటి యోగ్యత ఉందా? పొగలో పట్టబడే యోగ్యత లేదు, చేతిలో పట్టుకునే యోగ్యత లేదు చేతికి. మన ఆకు తీసుకున్నాం, ఒక గడ్డి పోచ తీసుకున్నాం, దాంతో ఒక కుండని కొట్టాలి, పగల కొట్టాలి అనుకున్నాం, వేసి ఇలా 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 అంటున్నాం. ఏమవుతుంది? కుండ పగులుతుందా? ఎందుకు పగలదు అంటే కుండని పగలగొట్టే శక్తి గడ్డి పరకలో లేదు. గడ్డి పరక చేత పగలగొట్టపడే యోగ్యత కుండలో లేదు. అంటే ఇలాంటి వస్తువుల చేత కుండ పగలదు, ఈ వస్తువు కుండని పగలగొట్టదు అని మనకి చెప్పినట్టు అన్నమాట. ఇది ఒకసారి ఆ వస్తువుని ప్రధానంగా చేసుకుని మనం చూస్తాం, ఒకసారి ఈవలి వస్తువుని ప్రధానంగా చేసుకుని చూస్తాం, ఒకసారి పొగని బట్టి మనం చూస్తాం, ఒకసారి చేతిని పట్టి చూస్తాం, ఒకసారి గడ్డిని పట్టి చూస్తాం, ఒకసారి కుండని పట్టి చూస్తాం. అలానే ఒకసారి ఆత్మని పట్టి చూస్తాం, ఒకసారి ఈ పైనుండేటువంటి ఈ భౌతిక వస్తువులని పట్టి చూస్తాం. 4 భూతాలనే తను తీసుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. 5వది ఆకాశాన్ని పక్కన పెట్టాడు. మట్టి, నిప్పు, నీరు, గాలి అనే 4ని తను తీసుకున్నాడు. ఈ 4తోటి తయారైన దేనికి కూడా ఆత్మని మార్పు చేసేటటువంటి యోగ్యత లేదు. ఈ 4ట్లో ఏవి 4 కలిసి కానీ ఆత్మని మార్పు చేయలేవు. ఆత్మ ఈ 4ంటిలో ఏదొచ్చి తనను ఏం చేద్దాం అనుకున్నా తను మార్పు చెందదు. అర్థాత్ అటు ఆత్మకి మారేటటువంటి యోగ్యత లేదు, వీటికి ఆత్మని మార్చేటటువంటి యోగ్యత లేదు. తేడా లేదు మరి. ఒకసారి అటు నుంచి ఒకసారి ఇటు నుంచి చెప్తున్నాడు అన్నమాట. అంచేత ఇది పునరుక్తి అని మళ్ళీ మనం అనుకోవడానికి వీల్లేదు. ముఖాంతరేణ దాన్ని వివరించడం అని అంటామన్నమాట. దానికి కారణం చెప్పాడు శ్రీకృష్ణుడు. ఏంటది? ఎందుకోసం ఇవి మార్పు చేయలేవు, ఎందుకోసం తను మార్పు చెందదు అని అంటే దానికి ఉండేటువంటి లక్షణమే అంత. కొంతమంది ఉంటుంటారు లోకంలో, ఎవడు చెప్పినా వెండు, బ్రహ్మదిగొచ్చి చెప్పినా సరే
అంతే అలాగే ఉంటాడు. ఏమంటే అది వాడి లక్షణం, అది వాడి స్వభావం, వాడి జని ధర్మం అంటారు. వాడు పుట్టుక అలా పుట్టాడు వాడు. అంచేత ఎవరు చెప్పినా వాడు వింటాను. రావణాసురుడు ఉన్నాడు, హనుమంతుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు, మంత్రులు చెప్పారు, సీతమ్మ చెప్పింది, వచ్చాక రాముడు చెప్పాడు. మారనే లేదే. సీతమ్మ చెప్పినప్పుడు రాముడితో స్నేహం చేసుకోవయ్యా బాగుపడతావు, ఆయన శరణాగతి చేయక్కర్లేదు, నువ్వు పర్వాలేదు, ఎందుకంటే శరణాగతి చేయంటే నీ యొక్క అహంకారానికి అడ్డు అంటే చేయకు. పోనీ శత్రువుతో కూడా హలో హౌ ఆర్ యూ అంటూ మైత్రి చేసుకోవచ్చు కదా, రాముడితో మైత్రి చేసుకో అని చెప్పింది సీతమ్మ. చేసుకోనన్నాడు. చనిపోతావంది, పోయినా సరే పోతానన్నాడు తప్ప చిత్రవధ పొందుతావుంది. అయినా సరే నాకు వెళ్ళాలనిపించట్లేదు. ఏమిటయ్యా పాపం ఎందుకు ఇలా పాడైపోతున్నావు అని అడిగింది. ఏం చేస్తాం, ఇది నా స్వభావం అన్నాడే. ఏష మే సహజో దోష స్వభావ దురతిక్రమ. ఏష మే సహజో దోష. ఏం చేస్తాను, నా పుట్టుక అలాంటిది, దానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా, వాళ్ళు ఏం చేస్తారు కనుక మార్చుకోకూడదు నాయన. స్వభావ దురతిక్రమ. ఎవడి స్వభావాన్ని ఎవడు దాటలేడు, మార్చుకోలేడు. నేను అంతే అన్నాడు ఆయన పాపం రావణాసురుడు చెడులో. కానీ ఆత్మ తనకు ఉండేటువంటి సహజ స్వరూప స్వభావాల్లో ఏ రకమైనటువంటి మార్పు కూడా తన లోను కాదు. స్వభావాల్లో మార్పుకు లోనవుతూ ఉంటుంది ప్రకృతి ప్రభావం చేత. విడితే తన సహజ స్వభావంతో తాను ప్రకాశిస్తుంది. స్వరూపం ప్రకృతి వస్తువుల చేత కూడా ఎప్పుడు మారదు, ప్రకృతిలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మారదు. ఇది చెప్పాలి. అందుకోసం 4 భూతాలని చూపించి ఆ 4 భూతాలతో తయారైనవి ఇన్ని రకాలు మనకు కనిపించేవన్నీ కూడా కనుక వీటితోటి పాటు తాను ఉన్నప్పటికీ కూడా వీటి వల్ల ఏర్పడే ఏ మార్పులు తను పొందదు. మనకి ఎర్ర గ్లాసులో నీళ్లు పోస్తే నీళ్ళు కూడా ఎర్రవేమో అనిపిస్తాయి. అలాగే ఇందులో పట్టుకొచ్చి ఆత్మని పెట్టేస్తే వీటిలాంటి లక్షణాలు దానికి వచ్చేస్తాయా? మన వాళ్ళు చెబుతుంటారే ఏదో 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడు వాడు అవుతుంటాడని. అలాగే ఇంతకాలం ఆత్మ వచ్చి ఈ శరీరాలతో తిరుగుతోంది కనుక శరీరాల యొక్క స్వభావాలను ఏమైనా తను పుచ్చుకుంటుందే, వీడి ధర్మాలు ఏమైనా దానికి సంక్రమిస్తున్నాయా? లేదు. అజః నిత్యః శాశ్వతః సనాతనః అచలః స్థాణుః. ఎంత బాగా చెప్తున్నాడు స్వామి. అజః ఎప్పుడూ దీనికి పుట్టుక అనేటటువంటిది ఈ ప్రాకృతిక వస్తువులకు ఉన్నట్టుగా లేదు. నిత్యః ఇది ఎప్పుడు 3 కాలాల్లో నాశము లేనిది, ఎప్పుడు ఉంటుంది. సర్వగతః అన్నింటిలోనూ తను వెళ్ళగలిగింది, అన్నింటిలోకి తను ప్రవేశించగలిగినది. ఉపనిషత్ ఛాందోగ్యం అనేటటువంటిది అనేన జీవేన ఆత్మనానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అనే సంకల్పం అట. అంటే ఇప్పుడు ఈ ప్రకృతి ఇంత రూపాన్ని సంతరించుకోవడానికి ముందు తాను ఒక సంకల్పం చేస్తాట. ఈ వస్తువుల లోపల ముందర ఆత్మని ప్రవేశపెట్టి దాని వెనక తాను ప్రవేశిస్తాట. ఆత్మన అనే జీవేన ఆత్మన అనుప్రవిశ్య. ముందర జీవుడు లోపలికి పెడతాడు, ఆ జీవుడికి కూడా వెనక తానుండి తాను ఆ లోపలికి పెడతాడు. అలా వెళ్ళాక మాత్రమే ఆ లోపల ఏ లోపలికైతే పెడతాడో దానికి ఒక పేరు వచ్చింది, దానికి ఒక రూపం ఏర్పడింది. చేత పేరు రూపు కలిగిన ఏ వస్తువైనా సరే, ఎంత చిన్ని వస్తువైనా సరే అందులో 2 ఉంటాయని మనకు ఖచ్చితంగా తెలియాలి. ఏంటవి? 1 జీవుడున్నాడు, 2 వాడి వెనక దేవుడున్నాడు, పరమాత్మ ఉన్నాడు. కనిపించడు కదండి, ఇందులో మాత్రం మనకు కనిపిస్తున్నారు ఏమిటి? ఉన్నారు. చనిపోయాడు తర్వాత కూడా ఇందులో ఇన్ని భాగాలు ఉంటాయి, కానీ పోయింది ఎవడో మనకి తెలియదు. ఏం మార్పు మనం గుర్తించలేకపోతున్నాం, కానీ ఎవడో పోయాడని మాత్రం మనకు తెలుస్తుంది. అయ్యో చనిపోయాడే అని మనం అంటున్నాం. ఇందులో ఉన్నప్పుడు ఈ పైనుండేటటువంటి శరీరం లోపల వాడుకుండే జ్ఞానాన్ని బయటికి తెచ్చుకోవడానికి అవకాశం కలిగిస్తోంది. ఒక రాయిని మనం తీసుకున్నప్పుడు దానికి నామరూపాలు ఉన్నాయి కదా, అందులో కూడా జీవుడు దేవుడు ఉన్నారనమాట. కానీ అందులో ఉండే జీవుడు తనకుండే జ్ఞానాన్ని బయటికి తెచ్చుకోవాలి అంటే ఆ పైన ఉండేటటువంటి దేహం వాడిని పర్మిట్ చేయట్లేదన్నమాట. గదిలో వ్యక్తి కూర్చుని లోపల లైట్ వేసుకుని చుట్టూ ఉండేటటువంటి కిటికీలు తలుపులు మూసేస్తే లోపల లైట్ ఉందనే మనకు తెలియదు. ఏదైనా ఒక్కొక్క తలుపు తీసినప్పుడు లోపల లైట్ ఏదో వెలుగుతున్నట్టుందే, లోపల ఏదో వ్యక్తి కదలిక ఉన్నట్టుందే అని మనకు తెలుస్తుంది.
ఇప్పుడు ఉండేటువంటి ఈ ప్రాణికోటికి కనిపించేటువంటి శరీరాలన్నీ కూడా జ్ఞానాన్ని బయటికి తెచ్చుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తాయి. ఏ రాయిలోనో రప్పలోనో ఉండేటటువంటి జీవుడికి ఆ పైన ఉండేటువంటి శరీరం జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవడానికి అవకాశం కలిగించదు. ఆ లోపల ఉండేవాడో అంధేన తమస ఆవృతాః అని ఈశోపనిషత్ చెప్పినట్టుగా వాడు గాఢాంధకారంలో ఏ రకంగానూ తన యొక్క ఉండేటటువంటి దాన్ని వినియోగించుకోవడానికి వీల్లేని స్థితిలో పడి అనుభవిస్తుంటుంటాడు. ఒక రకమైనటువంటి కర్మ ఫలితాన్ని, ఒక రకమైనటువంటి పాపపు ఫలితాన్ని వాడు అందులో అనుభవిస్తాడు అని మనం అనొచ్చు అన్నమాట. ఆ రకంగా దాంట్లో కూడా జీవుడు ఉంటాడు. అంచేత జీవుడు సర్వగతుడు, నిత్య సర్వగత స్థాణు. వీడెప్పుడు స్థిరంగా ఉంటాడు, మార్పు చెందాడు. స్థాణు అంటే భవన నిర్మాణం కోసం వాడేటటువంటి కొన్ని మెషలు కడుతుంటారే, దానికి ఇనప ఊసల్ని పట్టుకొచ్చి దాన్ని పెట్టి కొడుతుంటారు. క్రింద ఒక దిమ్మ పెడతారు, దాని మీద ఈ రాడ్ను పెడతారు, దానిపైన ఒక శానం పెట్టి కొడుతుంటారు. అక్కడ మొక్క కింద విడుతూ ఉంటుంది. కింద దిమ్మ మాత్రం దిమ్మలాగే ఉంటుంది. పైన ఎన్ని రకాల ఊసలు పట్టుకొచ్చినా, ఎన్నిసార్లు కొట్టినా ఆ పైకి వచ్చినవన్నీ కూడా మార్పు చెందుతూ పోతూ ఉంటాయి తప్ప కింద పెట్టినటువంటి ఆ దిమ్మ ఉంటుందే, ఇది మాత్రం అది ఎప్పుడు మార్పు చెందదు, అది అలాగే ఉంటుంది. దాని స్థాణు అని అంటామన్నమాట. కింద పెట్టే దిమ్మకి అది మార్పు చెందకుండా పై వాటిని మార్పు చెందిస్తున్నట్టుగా జీవుడు తను మార్పు చెందకుండా శరీరాల్ని మాత్రం రకరకాలుగా కర్మకి అనుకూలంగా తను మార్పు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. సర్వగత స్థాణు అచలోయం. ఈయనెప్పుడు కూడా అచలహ, చలనము లేనివాడు. అంటే కదిలేటటువంటి వాటితో పాటు తను కూడా కదలడు. సంకోచము వికాసము చెందేటువంటి వాటితో పాటు తను కూడా సంకోచ వికాసాలు చెందడు. సుఖదుఖాలు అనుభవించేటువంటి వీటితో పాటు తను కూడా వాటిని తాను పొందడు. వాటికంటే తను విలక్షణంగా ఉంటాడు కనుక తను అచలహ. సనాతన. సనాతన అంటే పాతవాడు అని కొంతమందికి అభిప్రాయం. చాలా సనాతనం వంటిది అంటుంటారు. సనాతనం అంటే చాలా పాతది అనేటువంటి ఒక అభిప్రాయంతో వాడుతుంటారు. కానీ సనాతనం అంటే పాతది అని కాదు అర్థం. సదా అస్తి, ఎప్పుడూ మారక ఏకరూపంతో ఉండును కనుక దానికి సనాతనం అని పేరు. ఈ ఆత్మ సనాతనం, ఎప్పుడు అలాగే ఉంటుంది. దీని గతంలో పురాణము అని పేరు పెట్టాడు. అంటే ఎంతకాలం గడిచినా ఇందులో ఉండే నవత్వానికి ఏమాత్రం కూడా భంగం లేదు. ఇది పాత చింతకాయ పచ్చడిలాగా పాడైపోవడం ఉండదు కనుక ఇది సనాతన. అచలోయం సనాతన. పోని కృష్ణ, ఇది మామూలు లాంటి మనలాంటి వాళ్ళకి కనిపించకపోతే, మాలాంటి వాళ్ళకి కనిపించకపోతే కొన్ని మహానుభావులు కనిపించవచ్చు కదయ్యా, గొప్పవాళ్ల బుద్ధికైనా ఇది గోచరించవచ్చు కదా అంటే, అర్జున అలా గోచరించేటటువంటి లక్షణాలు దానికి లేవయ్యా. శాస్త్రం చెబితే మాత్రమే నువ్వు దాని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, స్వరూపాన్ని గుర్తించగలుగుతావు. దానికోసం నువ్వు ఏడవటం తగదు అని అర్జునుడికి ఆ శోక నివృత్తి మార్గాల్ని శ్రీకృష్ణ పరమాత్మ అనేక రకాలుగా ఉపదేశం చేస్తున్నాడు. ఇంకా ఎలా చెబుతున్నాడో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.